చిన్న స్టోరీ ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాత నాకు చెప్పాలనిపిస్తుంది. ఒక ఇంట్లో అమ్మ, నాన్న, ఒక కూతురు ఉంటారు. సో అయితే అమ్మ అనారోగ్య కారణంతో అమ్మ చనిపోతుంది. అమ్మాయి చాలా చిన్న ఏజ్ ఉంటుంది. అప్పుడు తల్లి లేని లోటు తీర్చాలని చెప్పి ఆ తండ్రి ఆ కూతురికి ఏమి కావాలన్నా అన్నీ ఇప్పిస్తాడు. మంచి బట్టలు, మంచి తిండి, అన్ని. డాడీ నాకు ఇది కావాలంటే అది తెచ్చి పెడతాడు. అట్లా అన్ని చూసుకుంటూ అమ్మాయి 10వ తరగతి అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇక అప్పుడు ఆలోచిస్తారు, నా కూతురు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇక బీటెక్ లో జాయిన్ చేయాలి అంటే నా కూతురు అని కొంచెం సాంగ్ ఇచ్చావు ప్లీజ్. నా కూతురు ఖచ్చితంగా మంచి చదువులకు వెళ్తేనే ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి గొప్పగా ప్రయోజనాలు అవుతుందని చెప్పి బాగా చదివాలని చెప్పి ఉత్సాహంతో ఏం చేశారంటే స్థాయికి మించి, అంటే తన సంపాదనకు మించి కూతుర్ని ఒక బీటెక్ కాలేజ్లో జాయిన్ చేస్తాడు. జాయిన్ చేస్తే ఆ అమ్మాయి అప్పటి వరకు తండ్రి అన్ని చూసుకున్నాడు, అన్ని విధాలుగా చూసుకున్నాడు కాబట్టి ఉన్న దాంట్లో సరిపోయింది. బీటెక్ వెళ్ళాక కొత్త కాలేజ్, పెద్ద కాలేజ్, కల్చర్ మారింది. అప్పుడు నార్మల్గా ఉన్న ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ష్గా కార్లో రావడం, మొబైల్ యూజ్ చేయడం, ల్యాప్టాప్లు యూజ్ చేయడం, బైక్ల మీద రావడం, స్కూటీల మీద రావడం బాగా గమనించిన తర్వాత కొన్ని వాళ్ళకి ఇంటికి వచ్చి ఏమంటారంటే, డాడీ డాడీ నాకు ఒక మొబైల్ ఫోన్ కావాలి డాడీ అంటారు. అప్పుడు ఆ డాడీ ఏమంటాడంటే, నాన్న ఇప్పుడు ఫోన్ లేదు నాన్న, ఒక 2 నెలలు ఆగు ఇప్పిస్తా అంటాడు. లేదు అనే మాట విన్నది. ఫస్ట్ టైం డాడీ కాదు అన్నాడు. అంటే డాడీకి నా మీద ప్రేమ లేదు, ప్రేమ తగ్గిపోయింది. ఇన్ని రోజులు అడిగింది ప్రతి ఇచ్చిన డాడీ, నేను అడిగినప్పుడు ఫోన్ ఇప్పించానంటే డాడీకి ప్రేమ లేదు. డాడీ ఐ హేట్ యు, నువ్వు నాకు నచ్చలేదు అని వెళ్ళిపోతాడు. తర్వాత ఒక 4 రోజులు మళ్ళీ ఉపయోగించి సరే అని చెప్పేసి ఏదో చెప్పి మళ్ళీ తర్వాత ఉన్న తర్వాత ఒక నెల తర్వాత వచ్చి, డాడీ మా కాలేజీలో అందరూ కూడా ల్యాప్టాప్ యూజ్ చేస్తారు, నాకు ల్యాప్టాప్ కావాలి డాడీ అంటారు. అనగానే ఏదైనా ఒక 2 నెలలు ఆగు నాన్న అంట. అంటే మళ్ళీ అడ్డాయి లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ దాన్ని వేసుకున్నారు. వేసుకొని, డాడీ నువ్వు నాతో మాట్లాడొద్దు, నాకు ఏదడిగినా నువ్వు ఇప్పించట్లేదు, దయచేసి నా దగ్గరికి రావద్దు అని చెప్పి డాడీతో మాట్లాడడం మానేస్తుంది. 2 రోజులు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయింది. తర్వాత డాడీ వెళ్ళి ఒక రోజు రాత్రి 9 గంటల సమయంలో డాడీ వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. నాక్ చేసి, నాన్న అన్నం తిందాం నాన్న అని పిలిస్తే, డాడీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటారు. 1 గంట తర్వాత వెళ్ళి డాడీ డోర్ కొడతా ఉంటాడు, తీయదు. డోంట్ డిస్టర్బ్ మీ, నన్ను ఏమి అనొద్దు, నా దగ్గరికి రావద్దు అనగానే డాడీ డోర్ కొట్టడం మనసు వచ్చి అలాగే సోఫాలో కూర్చుంటాడు. ఉదయం అమ్మాయి లేచి టైం చూస్తే 9 అవుతుంది. అయ్యో డాడీ నన్ను మార్నింగ్ లేపలేదండి, నేను లేవాలి కదా, కాలేజ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా డోర్ తీయగానే ఆ డాడీ సోఫాలో పడుకొని ఉంటాడు. డాడీ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే డాడీ చూసి, ఏంటి డాడీ కూడా డ్యూటీకి పోలేదు ఈరోజు అని చెప్పి వెళ్ళగానే డాడీ చెస్ట్ పైన ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ తీసుకొని చదువుతుంది. ఆ లెటర్లో ఏముంటుందంటే, బిడ్డా నేను ఎందుకు లేదు అన్నానంటే, ఈరోజు మనకు అమ్మ లేకున్నా నేను అమ్మలాగా అయి పెంచాను, నీకు ఏది కావాలన్నా నేను ఇచ్చాను, ఇప్పుడు ఎందుకు లేనంటే స్థాయికి మించి కాలేజీలో చేశాను. అలాగే మనం ఉంటుంది కిరాయి ఇల్లు, రేపొద్దు నాకేమన్నా చనిపోతే నీకంటూ ఒక భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను అప్పు చేసి ఇల్లు కొన్నాను, ఆ ఉన్న పైసలంతా ఈఎంఐలకే పోతున్నాయి కాబట్టి నీకేమి ఇప్పించలేకపోతున్నాను, అందుకే కాదన్నాను. 2 నెలలు అయితే మన అప్పులన్నీ తీరిపోతాయి. అదే విషయం చెప్తే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇప్పుడు ఎందుకు వచ్చి డోర్ కొట్టాను అంటే, నాకు గంట నుంచి చెస్ట్ లో పెయిన్ వస్తుంది, అది తట్టుకోలేకొచ్చి నీకు చెప్పుదామంటే నువ్వు డోర్ తీయలేదు అని చెప్పి ఆ అక్షరం అక్కడ ఆగిపోతే ఆ డాడీ ఊపిరి వదిలేశాడు. డాడీ లేసదా, డాడీ లే అని అరుస్తుంది. లే డాడీ నాకు ఫోన్ వద్దు, ల్యాప్టాప్ వద్దు, ఏది వద్దు, నువ్వే కావాలి అని అంటది. లేసదా, ఒక్కసారి చెప్తా ఉన్నాను దయచేసి అందరు కూడా, తల్లిదండ్రులు స్థాయికి మించి చదువుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఏంటంటే చదువు ఒక్కటే. మీకు అన్నం పెడుతున్నారు, వేసుకోవడానికి బట్టలు ఇస్తున్నారు, చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నారు, వాళ్ళు ఒక పూట తిన్నా తినకున్నా మీకు అన్ని ఇస్తున్నారు. కానీ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే చదువు ఒక్కటే. ఈ దేశంలో బ్రతకాలన్నా ఏది చేయాలన్నా టెక్నాలజీ మీద చదువు ఒక్కటే కారణం. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారని చెప్పి వేగముఖ సభలో చెప్తా ఉన్నాను. దయచేసి ఒక్క విషయం చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా
తప్పు లేదు